హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గోధుమ పిండి చెక్కలు చేస్తున్నానండి. దానికోసం అయితే 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలండి. 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ బెల్లం సరిపోతుందండి. తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. దీనికి బెల్లం పాకమేం అవసరం లేదండి. బెల్లాన్ని కరిగించుకుంటే చాలండి. బెల్లం కరిగిన తర్వాత దీంట్లో కొన్ని ఇలాచీలు దంచి వేసుకోవాలండి. దంచి వేసుకున్న తర్వాత దాన్ని వడబోసుకోవాలండి. తర్వాత గోధుమ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బెల్లం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను. ఇలా చపాతీ పిండిలా ముద్దలా కలుపుకోవాలండి. ముద్దలా కలుపుకున్న తర్వాత నేను డీప్ ఫ్రై కోసం అయితే కళాయి పెట్టుకుంటున్నానండి. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా చేసుకోవాలండి. చపాతీలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని షేప్ కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్గా కూడా పనికొస్తుందండి. స్నాక్స్ పెట్టి ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కోటి కళాయిలో వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలండి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నీ, ఎక్కువగా కాలిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే చూసుకోవాలండి. మనకు ఒక కలర్ వచ్చేంత వరకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అయిపోయాయని. చాలా సింపుల్ అండి గోధుమ పిండి చెక్కలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.